కార్తీక్ లే, వీకెండ్ అని ఎన్నెన్నో ప్లాన్స్ చెప్పావు, దున్న పోతలా పడుకుంటున్నావు లే. ఓయ్ గుడ్ మార్నింగ్. Stupid. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? చెప్పు. రేపు మార్నింగ్ 6 మధ్యలో చేసుకుందాం. నాకు ట్రెడిషనల్ మ్యారేజే కావాలి. మిస్ అనన్య అలియాస్ మిస్సెస్ కార్తిక్ ఎల్లుండి ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకుని ట్రెడిషనల్గా కళ్ళు తగ్గేద్దాం. మ్యారేజ్ 1 month వరకు నో డ్రింకింగ్. అయితే మందు కోసం వేరే అమ్మాయిని చూసుకోలేమో. ఏంటి ఏం చూస్తున్నావు? సంక్రాంతికి గిఫ్ట్ సెలెక్ట్ చేస్తున్నా. గిఫ్ట్సా? అత్తయ్యకి, మావయ్యకి, కజిన్స్కి. ఈసారి నేను కూడా పిండి వంటలు చేద్దాం అనుకుంటున్నా. అత్తయ్య మావయ్య వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కనుక్కుని కుక్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి కట్టెపొయ్యి మీద వండాలని ఒక కోరుకుండే తెలుసా? ఈసారి అది కూడా చేయొచ్చు. నీ ఫ్యామిలీ? నీ ఫ్యామిలీ నాదే కదా. ఇన్నాళ్ళు ఎక్కడ దాకున్నావే? ఎక్కడుంటే ఏంటి, ఇప్పుడు దొరికానుగా. ఇంకేంటి ఊళ్ళో విశేషాలు? అన్నపూర్ణ పెద్దమ్మ ఫుడ్తో చంపేస్తుంది. విష్ణు పెదనాన్న కామెడీతో చంపేస్తాడు. ఇంకా పిన్ని బాబాయ్ అంటావా, వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాటలతో కోటలు కట్టేస్తారు. ఇంకా బ్రదర్స్, కజిన్స్, అదంతా వేరే ప్రపంచం అనుకో. మరి అర్థమైంది. అమ్మ నాన్నయే కదా. మా నాన్న వాళ్ళంతా ఎటకారమే. ఇంకా ఫైనలీ అమ్మ. నా లైఫ్ ఒక మనిషిని ప్రేమతో నింపేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అప్పట్లో మా నాన్న లేపుకెళ్ళి మరీ బలి చేసుకున్నాడంట. నువ్వు అందగత్తో ఫీల్ అవుతూ ఉంటావు కదా, మా అమ్మ అందంలో సగం ఉంటావు అంతే. చేయి చూడు ఎంత అందంగా ఉందో. ఈ చేత్తో పిడకలు కొట్టామనుకో వేరే లెవెల్ ఉంటుంది. ఇంతలో ఏమైందే? అంటే ఏదో ఆవేశంలో అందరినీ చూడొచ్చు అని ఓకే అనేసా. కానీ పెళ్ళి కాకుండా అలా మీ ఇంటికి వస్తే ఎవరినేమైనా అనుకుంటారేమో అని. ఏమనుకుంటారు? ముందుగానే వచ్చామనుకుంటారు అంతే. నీకు నిజంగానే ఇష్టమేనా రావడం? నేను నీకు ఎప్పటి నుంచి తెలుసు? అవన్నీ ఇప్పుడు ఎందుకు? అది చాలా చిన్న ఫ్యామిలీ కార్తీక్. అమ్మ నాన్న నేను అంతే. వాళ్ళకి సంపాదన మీద ఉన్న ఇంట్రెస్ట్ రిలేషన్షిప్ మీద లేదు. నా చైల్డ్హుడ్ నుంచి నువ్వు కలిసే వరకు నా లైఫ్ హాస్టల్ అండ్ పీజీలోనే గడిచిపోయింది. స్కూల్ అండ్ కాలేజెస్లో పెరగడం వల్ల ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే అక్కడ చనువు తీసుకోవడానికి కూడా చాలా భయం వేసేది. ఏమంటారో ఏమనుకుంటారో అని. యూఆర్ అ బ్యూటిఫుల్ హ్యాపెనింగ్ టు మీ కార్తిక్. ఐ థింక్ నేను కలిసాకే నా లైఫ్ స్టార్ట్ అయింది అనుకుంటా. ఇప్పుడు సడన్గా మీ ఇంటికంటే ఏదో తెలియని చిన్న భయం. ఏమవదు. కార్తిక్ అంటే నీకు ఒక పర్సన్గా మాత్రమే తెలుసు, కానీ ఐఎమ్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై ఫ్యామిలీ. నేనే చెప్తున్నాను, ఈ సంక్రాంతి నీ లైఫ్లో ప్రేమకి ఒక మంచి ట్రైలర్. సో వస్తున్నావు కదా, సరిపదా? ఇప్పుడు వెళ్దామైతే.
భోగి ముందు రోజు వెళ్దాం. షోరా? యా షూర్. ఎందుకలా అడిగావు? మన ఏకాంబరం లీవ్ ఇస్తాడా అని. ఎందుకు ఇవ్వడు? మర్చిపోయినట్టున్నావు, లాస్ట్ వీక్ సిక్ లీవ్ అని చెప్పి గోవా వెళ్ళిపోయాం. షెట్, అసలే వాడు రూత్లెస్నెస్కి రబ్బర్ చెప్పలేసినట్టుంటాడు. ప్రాసలు ఆపితే ఆఫీస్కి వెళ్దాం. అవును, మా బాబాయ్ పంపించిన స్వీట్లు ఎక్కడ పెట్టావు? హ్మ్. పది చెప్తా. మే కమిన్. వచ్చేసాక రావచ్చా అని అడుగుతున్నావు. ఎలా కనపడుతుందా నీకు? మీకేంటి సార్ క్యూట్గా ఉంటారు? ఏ అమ్మాయినా పారిపోద్ది. ఆ? అదే పడిపోద్దని. పనులు ఉన్నాయి, పాయింట్కి రా. నా దగ్గర స్వీట్లు ఉన్నాయి. ఆ? ఇలాగే బాగుందా సార్? మ్మ్. మా ఊరు ఇంకా బాగుంటుంది సార్. ఏంటి ఇదంతా లీవ్ కోసమా? సస్తే ఇవ్వను. సార్ పెద్ద పండగ సార్. నాదేం చిన్న కంపెనీ కాదే. సార్ సంక్రాంతి అంటే మా ఫ్యామిలీకి ఒక ఎమోషన్ సార్. చాలామంది చుట్టాలు వస్తారు. చుట్టాలదే ఉందమ్మా, డబ్బులుంటే బంధుత్వం కలుపుకుంటారు, లేకపోతే బల్బు చూపిస్తారు. దాన్ని అంత ఎమోషనల్గా తీసుకోకూడదు. అయ్యే డబ్బులుంటే సిక్కులు పెట్టి గోవా వెళ్ళొచ్చు. ఏటంటావు? పట్టాడు పండుడు. నేల సొబ్బులు చూడకు. దేవుడిచ్చిన పర్సనాలిటీ ఇక్కడ. ఆ? అలా కాదు సార్. పెళ్ళైతే పెళ్ళానికే రెండోసారి చెప్పను, నీకు చెప్తానా? సార్ అది పనవదని అర్థమైంది కదా, బయలుదేరు. స్వీట్లు బాగున్నాయి. ఈడు పొట్ట. చెప్పా కదా. ఏ ఏమైంది సార్? డార్క్ సర్కిల్స్ ఏంట్రా, పడుకోవట్లేదా? అట్లేం లేదు సార్. రారా ఇలా కూర్చోరా. ఇంకేంటి కబుర్లు? అంటే పండగ కదా సార్. లీవ్ కావాలా? 1 వీక్ 2 వీక్స్ తీసుకో. పండగ 3 days అయితే 1 week ఎందుకని. రెస్ట్ తీసుకో, డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. ఆ? పర్లేదు సార్, 4 days చాలు. బట్ కార్తిక్ కూడా లీవ్ ఇస్తే. అది మాత్రం కష్టం. ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. హెల్త్ జాగ్రత్త నానా. ఏమైంది? నాది ఓకే అయిపోయింది. అయిపోయాడు బండడు. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, లీవ్ సార్. సార్ 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 లీవ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఎవను ఎవను ఇవ్వవా? ఎవను తెగలేదు. ఈడేటి మూవర్తలు చదువుకుంటూ పోయాడు. తీసుకోనా, వేసుకోనా, కోసుకోనా? ఏంట్రా ఇది? నా చావుకు మార్గాలు మీరే డిసైడ్ చేయండి. ఎలాగో జైలుకి వెళ్ళేది మీరే కదా. నేనెందుకు వెళ్తా? లీవ్ ఇవ్వాల్సింది మీరే కదా. ఏంటి లీవ్ కోసమా? లీవ్ కోసమే. ఏముందనరా? ఏముందా? పొద్దు పొద్దునే నలుగు వెన్నీళ్ళు, చుట్టూ బంధువులు, కొడుకురా చిల్లిగారి, గంగిరెద్దులు గొబ్బెమ్మలు, కోడి పందాలు, కళ్ళు మరదళ్ళు, ఇలాంటి బోల్డ్ ఎమోషన్స్, ఫీలింగ్స్. ఇవన్నీ నన్ను మిస్ అవ్వమంటున్నావు నువ్వు? నీ లైఫ్లో రంగు లేదు, బొంగు లేదు. పెళ్ళి అవ్వాలంటే నెత్తిలో రాత, చేతిలో గీత రెండూ లేవు. కోసుకునెట్టుకోవడమే, అయినా పెళ్ళి అవుతుంది గ్యారంటీ లేదు. అందుకే నీ పేరే రాసిపోతా. ఏంట్రా ఎంత దుర్మార్గుడిలా ఉన్నావు? ఇలాంటి విషయాల్లో నేను టెర్రరిస్ట్నే. సేఫ్టీ కోసం వీడియో కూడా రికార్డ్ చేశా, తెలుసా? వీడియో? ఏ వీడియో? ఏంటి వీడియో? ఏంటి? నీకు జెంట్స్ వీక్నెస్ కదా, వర్క్ ప్లేస్లో సెక్షువల్గా హెరాస్ చేసామని చెప్పి వీడియో చేశా. ఏం మాట్లాడుతున్నావురా? అసలు నాకు పెళ్లి కూడా అవ్వలేదు, అయినా దానికి ప్రూఫ్ ఏంటి? నా సావే నీ ప్రూఫ్. రే టెర్రరిస్ట్ కన్నా ఘోరంగా ఉన్నావురా. పోరా, లీవ్ తీసుకుని భోగి మంటలో దూకిస్తావు. థ్యాంక్ యూ సార్. సార్ ఏంట్రా? హ్యాపీ పొంగల్. ఇప్పుడు తినండి స్వీట్లే.
పండగ అంటే 2 పిండి వంటలు 3 సినిమాలు మాత్రమే కాదు. మన చుట్టాలు, వాళ్ళు మోసుకొచ్చే 4 కబుర్లు, వాటి వెనుకున్న ఎన్నో అనుభవాలు, మన కోసం అమ్మా నాన్నల ఎదురుచూపులు, ఇలా ఎన్నో భావోద్వేగాలు. ఎప్పుడు ముగిసిపోతుందో తెలియని ఈ లైఫ్లో స్మృతులు సృష్టించుకోవడానికి దొరికిన ఒక్క అవకాశం ఈ పండగ. సో మోసం చేసైనా సరే పండక్కి మనం ఊరెళ్ళిపోదాం. ఉంటా మరి. హ్యాపీ పొంగల్.